తనకు ఎలాంటి సంబంధం లేదని బీద చెబుతున్నా నమ్మడం లేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారానికి తాను ప్రయత్నం చేస్తున్నట్లు కూడా చెప్పారాయన. ఇంతలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్న పర్యటనకు వెళ్తూ ఉండడంతో రాజకీయ ప్రాధాన్యం పెరిగిందిప్పుడు. అదే సమయంలో జగన్ పర్యటనకు కూడా దూరం ఉండాలని మత్స్యకార పెద్దలు నిర్ణయించుకున్నారు. జగన్ కార్యక్రమానికి ఎవరైనా హాజరైతే ₹1,00,000 జరిమానా వేస్తామని హెచ్చరించారు. ఒకవేళ వెళ్లిన వారిని పట్టిస్తే 40,000 నజరానా అనౌన్స్ చేశారు. అంటే మత్స్యకార పెద్దలు చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నారా? టీడీపీ వైసీపీలకు సమాధానం అలాగే సమదూరం పాటిస్తున్నారా? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చేపట్టలేదా? ఒకప్పటి కంచుకోట నెల్లూరు జిల్లాలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ భావిస్తుందా? మరోవైపు జువ్వెలదిన్న షిప్పింగ్ హార్బర్ నిర్మాణం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని వైసీపీ అంటుంది. అందుకే ఓ ప్రైవేట్ కంపెనీకి ల్యాండ్ అప్పగించారని, దీంతో మత్స్యకారుల ఉపాధిపై దెబ్బ పడుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. అలాంటిదేమీ లేదని టీడీపీ నేతలు అంటున్నారు. అసలు జువ్వెలదిన్నలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? తమిళనాడు బోట్ల సమస్య ఏంటి? ఎంపీ బీదా మస్తాన్ రావు వివరణ ఇచ్చుకునే వరకు ఎందుకు వెళ్ళింది? రాజకీయం ఎలా మొదలైంది? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు ఆశా. థ్యాంక్ యూ శివాని. ప్రజెంట్ జువ్వెలదిన్న ఇష్యూ మనం చూస్తున్నాం. ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొంతకాలం నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ. మనం మొదటి నుంచి కనుక ఒకసారి మాట్లాడుకుంటే జువ్వెలదిన్నకి సంబంధించి 4 మరబోట్లు తమిళనాడు నుంచి అనధికారికంగా అక్రమంగా వచ్చి చేపల వేట కొనసాగిస్తున్నాయని చెప్పి మత్స్యకారులు దాన్ని పట్టుకోవడం, ఇక్కడ అడ్డగించడం. ఆ తర్వాత మొన్న కొన్ని రోజుల క్రితం 4 వారాల క్రితం దాదాపుగా మళ్ళీ ఆ బోట్లు తమిళనాడు మత్స్యకారులు వచ్చి వాటిని తీసుకెళ్లడం, దీని వెనక ఎంపీ బీదా మస్తాన్ రావు హస్తం ఉందంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించే వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. బీదా మస్తాన్ రావు సంబంధించినటువంటి ఫ్యామిలీతో మాట్లాడడం కానీ, రాజకీయ చర్చలు చేయడం కానీ ఇటువంటివి ఏవి నిర్వహించొద్దు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపించింది. మరి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్న పర్యటనకి అయితే వెళ్తున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్. అక్కడ మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి కూడా మత్స్యకారులు ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. వెళ్ళిన వారికి ₹1,00,000 జరిమానా అంటున్నారు. ఎవరైనా వెళ్ళిన వారి గురించి చెప్తే కనుక, అంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినా సరే ₹40,000 నజరానా మీకు ఇస్తాము, కాబట్టి ఎవరు వెళ్ళొద్దు అనేది వాళ్ళు సమన్యాయం పాటిస్తున్నారు. అటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకులు కాకుండా మాకు న్యాయం జరగాలనేది మత్స్యకారులు చెప్తున్నటువంటి మాట. అటుపక్క ఎంపీ బీదా మస్తాన్ రావు వెర్షన్ చూస్తుంటే కనుక మనకి భిన్నంగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఈ విధంగా మాట్లాడలేదు, నేను మత్స్యకారుల తరపునే మాట్లాడుతున్నాను, మత్స్యకారులు వెన్నంటే ఉంటానంటూ కూడా బీదా మస్తాన్ రావు లెటర్ రిలీజ్ చేయడం కానీ, అంతకుముందు మాట్లాడడం కానీ, తమిళనాడు ఆంధ్రాకి సంబంధించి మత్స్యకారులు ఏదైతే వివాదం నడుస్తుందో అది సమస్య పోవడానికి ప్రయత్నిస్తున్నాను తప్పించి మీకు ఎటువంటి అన్యాయం చేసే విధంగా నేను ముందుకు వెళ్ళట్లేదు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏం జరిగింది ఏంటి అనేది ఒక విచారణ జరిపించాలి, వాస్తవాలను బయట పెట్టాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. మరొక వివాదం కూడా నడుస్తుంది. ఏదైతే ఫిషింగ్ హార్బర్ సంబంధించి మేము భూములు ఇచ్చామో 76.89 ఎకరాల్లో హార్బర్ నిర్మాణం చేస్తున్నారు. అయితే మేము హార్బర్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇది డిఫెన్స్ పరిశ్రమ కోసం యూజ్ చేస్తారంటున్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ వచ్చి భూమి పూజ చేయడం, ఇదంతా కూడా ఏ విధంగా కరెక్ట్ అనే వెర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 అంశాలు కలిపి జువ్వెలదిన్న విషయంలో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఏపీ విషయానికి వస్తే ప్రెసెంట్ అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, మనం సిచ్యువేషన్స్ రైట్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలా చూస్తున్నారు, మీరు అప్డేట్స్ చూద్దాం. ఇక్కడే ఈ ప్రాజెక్టులో మత్స్యకారులందరికీ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. పక్కనే బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, అందులో 62% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మా ప్రభుత్వ హయాంలోనే. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ను అక్కడ దాదాపుగా 57% పనులు పూర్తయ్యాయి మన ప్రభుత్వ హయాంలోనే. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బరు
మన ప్రభుత్వ హయాంలోనే 56% పనులు పూర్తయ్యాయి. ఈ 4 ఫిషింగ్ హార్బర్లు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్న పరిస్థితులు. మరోవైపున ఫేజ్ 2 కింద, రెండో ఫేజ్ కింద శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఈ 2 ఫిషింగ్ పోర్ట్లను శ్రీకారం చుట్టాము. అనకాపల్లి జిల్లాలో పూడిమడక కూడా శ్రీకారం చుట్టాము. పశ్చిమ గోదావరి జిల్లాలో బయ్యపు తిప్ప దగ్గర మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. బాపట్ల జిల్లాలో వాడరేవుకు మరో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టాము. ప్రకాశం జిల్లాలో కొత్తపేటలో కొత్తపట్నంలో మరో ఫిషింగ్ హార్బర్కు కూడా శ్రీకారం చుట్టాం. ఇవి ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులన్నీ కూడా, ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా తయారయ్యేందుకు రంగం సిద్ధం చేశాం. ఇవి కాకుండా దాదాపుగా 150 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు విశాఖపట్నం జిల్లాలో భీమిలిలోను, విజయనగరం జిల్లాలో చింతపల్లిలోను, అనకాపల్లి జిల్లాలో రామయ్యపేటలోను, రాజులపేటలోను, దొండవాకలోను, తిరుపతి జిల్లాలో రాయదరువులోను, కాకినాడ జిల్లాలో ఉప్పల్లంకలోను ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్ట్లతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ కూడా ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి తీసుకొచ్చి బ్లూ ఎకానమీని, మత్స్యకారులకు మేలు జరిగించే విధంగా ఎకానమీని బిల్డ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఎక్కడెక్కడ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ చేసి ఏకంగా ప్రతి చోట వాళ్ళ కోసమే ఈ ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా నిర్మించడానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఏ రోజు కూడా ఈ మాదిరిగా మత్స్యకారుల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ ఏ రోజు ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, ఈ మాదిరిగా మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు కట్టాలని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని చెప్పి కానీ ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు. ఏ రోజు వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయలేదు. చివరకు నువ్వు ఎలాగూ చేయలేకపోతివి, కనీసం జగన్ చేసిన పని జువెలదిన్నలో ఇక్కడే కనిపిస్తా ఉంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ జువెలదిన్న ప్రాజెక్టు తయారైపోయి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో నేను మార్చి 12వ తారీఖున 2024లో జాతికి అంకితం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఆగస్టు 2024లోనే జాతికి అంకితం చేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి జాతికి అంకితం చేసి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతా ఉంది. ప్రధానమంత్రి గారు కూడా జాతికి అంకితం చేసి దాదాపుగా 1.5 సంవత్సరం పైగానే దాటుతా. ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్షాపులు, నెట్ మెండింగ్ మిషన్లు, ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా ఇక్కడే ఇదే జువ్వలదిన్న ఇదే ఫిషింగ్ హార్బర్లోనే ఇవన్నీ అందుబాటులోకి ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఫిషింగ్ హార్బర్లోనూ కూడా ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ దాదాపుగా 41,000 టన్నుల మత్స్య సంపద. ఈ ఫిషర్మెన్లందరూ కూడా, ఈ మత్స్యకారులందరూ కూడా సంపద తీసుకొస్తే ఆ సంపదను
ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకార అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగించే విధంగా ఆ అక్క చెల్లెమ్మలలో ప్యాకింగ్లోను, వాల్యూ యాడిషన్లోను, మార్కెటింగ్లోను, ఫుడ్ స్టాల్స్లోను వీళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది. ఈ రకంగా ఒక ప్రణాళిక చేసి, ఈ ప్రణాళిక ఒకటే కాదు, ఇక్కడే ఇదే జువ్వలదిల్లలోనే ఏకంగా 1250 మెకనైజ్డ్ మోటరైజ్డ్ బోట్లను ప్రతి మత్స్యకారుడు హక్కుగా పొందాలి అనే ఆరాటంతో అప్పట్లోనే మా ప్రభుత్వంలోనే ఈ 1250 రైట్ మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జువ్వలదిన్నెకి వెళ్లారు. అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి ఏ విధంగా సహాయం చేశాము, వారి అభివృద్ధికి, వారి డెవలప్మెంట్ కోసం ఏ విధంగా మేము శ్రీకారం చుట్టాము, పోర్టులు నిర్మించడంలో కావచ్చు, అంటే 4 పోర్టులు సంబంధించి. ఇదే విధంగా ఇప్పుడు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. మేము ఆల్రెడీ దీనికి జాతికి అంకితం చేస్తాము. ఆఫ్టర్ దట్ ప్రధాని మోదీ కూడా ఆగస్ట్ 2024లో ఆయన జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేశారంటే అర్థం ఏంటి? మేము 4 పోర్టులకు సంబంధించి ముందుకెళ్ళాం, దాంట్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు దీన్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీరెట్లాగా అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు, మీరెట్లాగా మత్స్యకారులకు సంబంధించి కానీ, వారి సమస్యల గురించి కానీ, వారి డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచించరు. కానీ మేము చేసిన వాటికి కూడా మీరు ఇట్లా అడ్డుకట్ట వేయడం ఎంతవరకు సమంజసం? మేము మత్స్యకారులతో ఉంటాము, వారికి అండగా ఉండి సమస్యలు పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి 50 కిలోమీటర్లకి సంబంధించి ఒక పోర్ట్ ఉండే విధంగా, ఒక ఫిషింగ్ హార్బర్ ఉండే విధంగా, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది మత్స్యకారులకి మద్దతుగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి మీద విమర్శలు జల్లుతూ సీఎం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పిస్తూ మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది ఈ పోర్టుకు సంబంధించి కావచ్చు, లేదంటే నిజంగానే కూటమి ప్రభుత్వం మత్స్యకారులను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదా, కావాలని చెప్పి పోర్టుల నిర్మాణం పూర్తవుతున్నా, నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం మనకి ఏమన్నా కనిపిస్తుందా అనేది ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్. పూర్తి స్థాయిలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఈ రోజు జువ్వలదిన్న కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తున్నారో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ కార్యక్రమానికి మత్స్యకారులు ఎవరు వెళ్ళొద్దంటూ మత్స్యకారులు కూడా ఒక రూల్ పాస్ చేశారు. వెళ్తే వారికి ₹1,00,000 జరిమానా విధిస్తామని కూడా చెప్పారు. ఎవరు వెళ్తే వారి ఇన్ఫర్మేషన్ చెప్పినా 40,000 వరకు వారికి నజరానా ఇస్తాము అని చెప్పి కూడా మత్స్యకారులు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడము, వారితో మాట్లాడడము, అనేక కామెంట్స్ మనం చేయడము, నెల్లూరు జిల్లా కేంద్రంగా రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి కూడా మనం చూస్తున్నాము. రైట్, ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలుసుకుందాము. సునీల్, సిచ్యువేషన్ ఏంటి? అటుపక్క మత్స్యకారుల నుంచి ఒక విధమైన వైఖరి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి సమావేశానికి కూడా ఎవరు వెళ్ళదు, కార్యక్రమానికి హాజరు కావద్దు అన్నారు. కానీ మీటింగ్ లో అనేక వెర్షన్స్, అనేక విమర్శలు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకు మేము పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కానీ, వారికి లాభం చేకూర్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం, పోర్టుల నిర్మాణానికి మేము అన్ని విధాలా ముందడుగు వేస్తాము, దాదాపుగా కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు పూర్తిగా పక్కన పెట్టేసిందని చెప్పి అనేక కామెంట్స్ కూడా చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులకు సంబంధించి కూడా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఏపీలో మత్స్య సంపదను దోచుకెళ్తున్నారనే నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఉండారో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలానికి సంబంధించిన జువ్వలదిన్నె మత్స్యకారులు ఆ తమిళనాడుకు సంబంధించిన బోట్లను పట్టుకొని బంధించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే బంధించిన బోట్లను కాపులదారులు, అదేవిధంగా ఒక రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్ రావు సహకారంతో ఆ బోట్లను వదిలేశారని కూడా మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ బోట్ల ఇష్యూకి వచ్చినప్పటికీ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడు వచ్చిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎక్కడైతే ఫిషింగ్ హార్బర్ ఉందో హార్బర్ కు సంబంధించి ఇసుకపాలెం, అదేవిధంగా మత్స్యశాఖలకు సంబంధించి కూడా పెద్ద కాపులు వైఎస్ జగన్ కు సంబంధించి కార్యక్రమానికి గాని, అదే విధంగా గాని అక్కడ సభకు గాని హాజరైతే ₹1,00,000 జరిమానా విధించినటువంటి పెద్ద కాపులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళని
ఆ కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళని సాక్ష్యాధారాలతో పట్టిస్తే 40,000 పట్టించిన వారికి నజరానా ఇస్తారని అక్కడ ఇసుకపాలెంకి సంబంధించిన పెద్ద కాపులు చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బోట్ల వ్యవహారం వచ్చేటప్పటికి ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీలు కావచ్చు, ఏ కార్యక్రమాలు, ఏ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవ్వద్దు, హాజరు అవ్వని చెప్పడంతో పాటు ఇది పరిస్థితి దాదాపు చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఆ బోట్లను పంపించారో వారే ఆ బోట్లు తమిళనాడు నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ ఫిషింగ్ హార్బర్ లో పెట్టేంత వరకు ఈ దురాయి కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మత్స్య శాఖకు సంబంధించి ఈ నెల 3వ తేదీ కూడా పెద్ద సమావేశం 164 గ్రామాలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా దాదాపుగా ఎవరైతే ఆ మత్స్యకారులు ఆ బోట్లకి కాపలాగా ఉన్నారో ఆ కాపలాదారులు కూడా బేద మస్తాన్ రావు పేరు చెప్పిన పరిస్థితి ఉంది. ఆయన చెప్తేనే మేము వదిలేసామని చెప్పడంతో పాటు ఆ ఇసుకపాలెం గ్రామాలకు సంబంధించి బేద రవిచంద్ర కావచ్చు, బేద మస్తాన్ రావు కావచ్చు, వారి కుటుంబంతో ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళకి ₹1,00,000 జరిమానని బేద మస్తాన్ రావు కుటుంబానికి కూడా దురా అయితే విధించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ జగన్ ఈ రోజు పర్యటనకు సంబంధించి కూడా శాఖకు సంబంధించి ఎవరు వెళ్ళొద్దని చెప్పడంతో పాటు మరో చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే మత్స్యకారులు గ్రామాల నుంచి కూడా జగన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలైతే వచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే వారిని మత్స్యకారులను ఉద్దేశించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎప్పుడు మా ప్రభుత్వంలో మత్స్యకారులకి ఎలాంటి అన్యాయం జరగలేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం మత్స్యకారులు పట్టించుకోవడం లేదనే ఆ ఉద్దేశంతో కూడా వైఎస్ జగన్ అయితే అక్కడ మాట్లాడిన పరిస్థితి. మాట్లాడిన అనంతరం కూడా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఒక నిమిషం వెయిట్ చేయండి. మనతో మాట్లాడడానికి టీడీపీ నేత సిద్ధంగా ఉన్నారు, దివి శివరాం గారు, మాజీ ఎమ్మెల్యే. శివరాం గారు నమస్తే అండి. హలో శివరాం గారు నమస్తే. ఓకే, మొత్తంగా అనేక రకాల విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ కొన్ని హాట్ కామెంట్స్ చెప్పారు. చంద్రబాబు నాయుడుకి అంటే సీఎం నేను వార్నింగ్ ఇస్తున్నా, కళ్ళు మూస్తే మళ్ళీ 3 సంవత్సరాలు ఉంది అంటే మనకి ఫస్ట్ నుంచి ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే, మీరు అధికారంలోకి వచ్చారు, కళ్ళు మూసుకుని తెరిచేలోపు 5 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడే కాదు, 7 సముద్రాల అవతల ఉన్న అధికారాన్ని కూడా మేము తీసుకొచ్చి పనిష్ చేస్తామని చెప్పినప్పుడు కానీ అనేక సందర్భాల్లో కానీ ఈ కామెంట్ మనం యూజ్ చేయడం చూసాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే వెర్షన్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడుకి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్తున్నారు. కళ్ళు మూసి తెరిస్తే 3 సంవత్సరాలు ఉంది, అయిపోతే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కంపెనీకి మీరు భూములు కేటాయించారో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాము. ప్రధాని మోదీ జాతికి అంకితం చేసి 1.5 year అయినా సరే ఎందుకు మీరు మత్స్యకారులకు అప్పగించట్లేదు? మా ప్రభుత్వం మళ్ళీ వచ్చింటే గనక, అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, 24లో ఓడిపోయింది కదా, 11 సీట్లతో 151 నుంచి 11 సీట్ల పరిమితమైంది. సో ఇప్పుడు మేం గనక 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే దాదాపుగా 1250 మెకనైజ్డ్ బోట్లు ఆడి మత్స్యకారులకు అందుండేవి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మత్స్యకారులను ఎవరిని పట్టించుకోవట్లేదు, మీరు ఎవరు కంగారు పడిన అవసరం లేదు, మళ్ళీ వచ్చింది మన ప్రభుత్వమే. సో మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీకి ఏదైతే ప్రభుత్వం దారదత్తంగా భూములు కేటాయిస్తుందో వాటన్నిటిని కూడా నేను వెనక్కి తీసుకుంటాను, ఆ ప్రైవేట్ కంపెనీని ఇక్కడ నుంచి పంపించేస్తానంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అదే విధంగా అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించి పరిపాలిస్తున్నప్పుడు కొన్ని మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేశారు, పోర్ట్లు ఏ విధంగా నిర్మించారు, అదేవిధంగా ల్యాండింగ్ సెంటర్లు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఎంతవరకు పూర్తి చేస్తాము, ఎంత స్థాయిలో ఉంది. ఈ జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ సంబంధించి కూడా జాతికి అంకితం చేసినప్పటికీ కూడా, జాతికి అంకితం చేస్తే ఏంటి, దాదాపు అది అమల్లోకి వస్తుందనే మాట కదా. 1.5 year అయినా ఎందుకు చేయలేదు? దీంట్లో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, నాయకులు చేస్తున్నది ఏంటి? మత్స్యకారులు పట్టించుకోకుండా వదిలేశారు. మీరెట్లాగా మత్స్యకారులు సపోర్ట్ చేయరు, మేము చేసినవైనా మీరు కొనసాగించాలి కదా, దాన్ని కూడా పక్కన పెట్టి మత్స్యకారులు ఈ విధంగా సమస్యల్లోకి నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక వెర్షన్ అయితే తీసుకొస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించి టీడీపీ వెర్షన్ ఒకసారి చూద్దాం. టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు? ఏదైతే మనము డిఫెన్స్ రంగానికి సంబంధించి పరిశ్రమ స్టార్ట్ చేస్తున్నారో దీనివల్ల డ్రోన్ తయారీ రంగాన్ని అక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించి కేవలం 150 మీటర్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ ఏదైతే ఈ పరిశ్రమ వస్తుంది, ఈ పరిశ్రమ ద్వారా ఎక్కడ నష్టం జరగదు మత్స్యకారులకి, ఇంకా లాభమే జరుగుతోంది. ఆ డ్రోన్ల వల్ల ఎక్కడైతే మత్స్య సంపద అధికంగా ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా కూడా మత్స్యకారులకి అందే అవకాశం ఉంటుంది, వారు ఇంకా లాభాలు పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది టీడీపీ వర్షన్. వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో విన్నాము. దీనికి సంబంధించి దివి శివరాం గారు ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు. శివరాం గారు నమస్తే అండి. వన్స్ అగైన్
థ్యాంక్ యూ నమస్కారం అమ్మా. శివరామ్ గారు, అనేక సందర్భాల్లో మనం మాట్లాడాము, ఈ టాపిక్ సంబంధించి కూడా మాట్లాడాము. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అనేక విధాలుగా మేము షిప్పింగ్ పోర్టు సంబంధించి కావచ్చు, ల్యాండ్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేసుకొచ్చాము, 4 పోర్టులు నిర్మించాము. ఈ జ్యువెలరీకి సంబంధించి కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆల్రెడీ మేము జాతికి అంకితం చేశాము. ఇంకొక హాట్ కామెంట్ కూడా చేశారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో కళ్ళు మూస్తే 3 సంవత్సరాల్లో మీరు అధికారం కోల్పోతారు, నెక్స్ట్ వచ్చేది మేమే, మీరు ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారో ఆ కంపెనీని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం భూములు అంటూ కూడా మేము మత్స్యకారులు సపోర్ట్ గా ఉన్నామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. చెప్పండి. ఇంకా నిజంగానే మీరు అన్యాయం చేస్తున్నారా మత్స్యకారులకి? ఒక మాట అమ్మా, ఎవరు అంటే అనకూడదు ఆ మాట, మరి ఐ డోంట్ నో, మళ్ళీ నన్ను మహిళలు లేదా అన్నారేమో కానీ మొగుడు కొట్టి మగసాలు ఎక్కి మాట్లాడినట్టుగా ఉందని పల్లెటూళ్ళలో సామెత ఉంటుంది ఒకటి. ఇతను చేసినంత దుర్మార్గం, చేసినంత విధ్వంసం, చేసినంత ప్రజల వ్యతిరేక చర్యలన్నీ చేసి ఇవాళ వచ్చేదో నేను అది పొడుస్తాను ఇది చేస్తాను అని మాట్లాడటానికి ఆయనకి ఏమాత్రము అర్హత లేదు, ఇంగిత జ్ఞానం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఎవరు నాన్నగారిని అడ్డు పెట్టుకొని కృష్ణపట్నం పోర్టుకి హెల్ప్ చేయడం కోసం ఈ కృష్ణపట్నం పోర్టు ఎందుకు హెల్ప్ చేస్తానన్నాడు, దాని మీద వాళ్ళ పెత్తనం వస్తుంది కనుక ఆ పెత్తనం వాడుకోవటానికి దానికి ఎవరు పోటీ లేకుండా పక్కన ఏమి రాకుండా రామాయపట్నం కానీ జోల్దిని కానీ ఏమి రాకుండా చేసిన పెద్ద మనిషి శివరామ్ గారు. మేడం అట్లా మాట్లాడటానికి ఒకటి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడినా మొత్తం మాట్లాడటమే, తర్వాత వాళ్ళు చేస్తారు ఏదో గుడ్డ కాల్చి. కానీ బోట్ల విషయానికి సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. బోట్ల విషయం తమిళనాడు వాళ్ళు వచ్చి మత్స్యకారులు వచ్చి ఇక్కడ మత్స్య సంపదను తరలించుకుపోతూ ఉంటే దాన్ని మన వాళ్ళు పట్టుకుంటే దాని వెనక టీడీపీకి సంబంధించినటువంటి మనుషులు బీదమస్తాన్ ఎంపీ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉన్నప్పుడు కూడా వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మా మీకు ఒక్క విషయం నేను చెప్తాను, ఈ తమిళనాడుకు సంబంధించిన బోట్ రావటం కాదు, ఎన్నో సార్లు ఇదివరకు కూడా వస్తా ఉన్నాయి. వచ్చేవాడంతా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం, తర్వాత ఏదో గవర్నమెంట్ మాట్లాడుకోవటం, తీయటం, దాని మీద ఏదో వాళ్ళకి ఆంక్షలు విధించడం, ఫైన్లు వేయటం ఏదో జరుగుతూనే ఉన్నాయి. మరి నిన్న మొన్న ఏం జరిగిందో అయితే నాకైతే పూర్తి సమాచారం లేదు. కానీ నేను చెప్పేది ఒకటి, ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉన్న విషయాలు ఇవన్నీ. దానికేదో తెలుగుదేశం వాళ్ళు చేశారు, లేకపోతే మేమేమన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ఏమైనా చేపలు పడుతున్నాడు, లేకపోతే ఆయన ఏమైనా చేయించాడని మేము అంటున్నాం. మీకు తెలియదు అంటున్నారు కాబట్టి శ్రీరామ్ గారు నేను చెప్పే ప్రయత్నం కాదు, నాకు తెలియండి ఏంటి, మా లీడర్లు ఎవరో పోయి దానిలో ఇన్వాల్వ్ అయ్యారనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే మత్స్యకారులు క్వశ్చన్ చేసేది అదే కదా, మేము బోట్లను పట్టుకున్నాము, 4 మరబోట్లను మేము పట్టుకున్నాము, తమిళనాడు సంబంధించినటువంటి మత్స్యకారులు ఆ మరబోట్లను తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి మత్స్య సంపదను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మేము వాటిని పట్టుకున్నాము. వీరమస్తాన్ రావు రాజ్యసభ ఎంపీ తీసుకొచ్చి ఈ బోట్లను పంపించేశారు అనేది మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశారంటే వినండి అమ్మా ప్లీజ్, ఒక్క మాట వినండి, తర్వాత చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే పద్ధతి ఉంటుంది. పొద్దున్న 5:30 గంటలకి ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోయారని అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచో ఎక్కడి నుంచో న్యూస్ వాళ్ళకి ఫోన్ లో వస్తే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి శివరామ్ గారు ఏ విషయాన్ని దేంతో ముడిపెడుతున్నాము? ఎక్కడ వివేకానంద రెడ్డి హత్య? నా ప్లీజ్, వివేకానంద హత్య ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ ఏంటి? దాన్ని దీన్ని ముడిపెట్టి టాపిక్ డామినేట్ చేసే మీరు అధికారంలోకి వచ్చారు సార్, 2 years అవుతుంది. ఏం యాక్షన్ తీసుకున్నారు వివేక హత్యకు సంబంధించి? ఎంతసేపటికి అవతల ఏదో విధంగా ద్వేషించాలా, వాళ్ళ అవతల వాళ్ళ మీద ఏదో నేరారోపణలు చేయాలనే బుద్ధి తప్పించారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని జిల్లాని మొత్తం దోచుకున్నారు. చర్యలు తీసుకోండి. అధికారంలో మీరు అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమాలు జరుగుతున్నప్పుడు, లేదంటే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా వెళ్తున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోండి సార్, యాక్షన్ తీసుకోండి. తీసుకుంటామా? మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్క బాగాలేని వాళ్ళకి చేయటం లేదు.
శివరామ్ గారు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరే చెప్తున్నారు. ఆధారాలు ఉంటే ఓటు మాటలు కాకుండా ఆధారాలు ఉంటే కనుక తప్పకుండా యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకోండి. తీసుకుంటాము, తీసుకుంటాము. ఆధారాలు లేనప్పుడు ఏ విధంగా మనం ఆరోపణలు చేస్తాం? ఆయన వచ్చి ఇక్కడ వచ్చి నానా హంగామా చేసుకోవాలన్నా? జనాలు నిన్నటి నుంచి తోలుతా ఉన్నారు. మాకు అక్కడికి ఎంత దూరం? 100 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి జనాలను తోలుతా ఉన్నారు. ఎవరమ్మా మత్స్యకారులు? లోకల్ మత్స్యకారులు ఎవరు? ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ చేసినటువంటి కామెంట్స్ పట్టించుకోవట్లేదని మీరు టీడీపీకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. ఈ విధంగా జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఏంటి? మత్స్యకారులు ఈ విధంగా కోపంగా ఉన్నారు, ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? చేస్తామా చెప్పండి. ఆయన చెప్తేనే కాదు, జరగాల్సిన తప్పనిసరిగా జరుగు తీరుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విషయాల గురించి క్వశ్చన్ చేశారు కదా. ఎస్, ఒక్క నిమిషం. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. రామారావు గారు, ఏం జరుగుతోంది ఏంటి? మత్స్యకారులు క్లియర్ గా చెప్తున్నారు, ఆనాడు ఏదైతే టీడీపీకి సంబంధించిన ఎంపీకి విధమస్సరావు కుటుంబానికి దూరంగా ఉండాలని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి కూడా వెళ్ళొద్దు, వెళ్తే కనుక ₹1,00,000 జరిమానా విధిస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నారు. రెండు పార్టీలకు సంబంధించి సమదూరం పాటిస్తున్నారు. వాళ్ళు ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని పాటిస్తూ ఉన్నారు. అనేక కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హార్బర్ సంబంధించి మేము కేవలం 150 మీటర్లు మాత్రమే తీసుకున్నాము, దీని వల్ల ఆ డిఫెన్స్ పరిశ్రమకు సంబంధించి వీళ్ళకి మత్స్యకారులకు ఎటువంటి అన్యాయం జరగదంటుంది టీడీపీ నాయకులు. దీన్ని ఒక రాజకీయంగా వైసీపీ మలుచుకుంటుంది, మత్స్యకారుల్ని మభ్యపెట్టే విధంగా లేదంటే వాళ్ళు డైవర్ట్ చేసే విధంగా చేస్తుంది అనేది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక్కడ ఒక అంశం మేడం, ఇక్కడ ఇష్యూ ఒకటైతే దీన్ని తప్పుదారి పట్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రేలాపనలు మాట్లాడటం, అట్లాగే తెలియనటువంటి అంశాలు తెలిసినట్లుగా, తెలిసిన విషయాలను తెలియదని చెప్పడం వాళ్ళకి అలవాటు మేడం. నేనేమంటున్నానంటే, తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లు ఏదైతే సోనా బోట్లు పెద్ద పెద్దవి, అవి ఒక వ్యాపారవేత్తల కింద ఉండి రన్ అయ్యేటటువంటి బోట్లు మేడం. అవి అది సాధారణమైనటువంటి ఈ యొక్క వ్యక్తులకు సంబంధించినటువంటి కాదు. అటువంటి బోట్లు వచ్చేసి అక్రమంగా మన భూభాగంలో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మత్స్యకారులు ఏదైతే చేపలు పట్టుకునేటటువంటి ప్రాంతాల్లో వచ్చి వీళ్ళ యొక్క వలలను తెగ్గొట్టడం, వీళ్ళ యొక్క ఆస్తులు నష్టం చేయడం, వీళ్ళ మీద సముద్రంలో దాడులు చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక 4 బోట్లను తీసుకొచ్చి ప్రభుత్వ మెరైన్ పోలీసులకు అప్పగించారు మేడం. ఆ యొక్క మెరైన్ పోలీసుల అధీనంలో ఉన్నటువంటి బోట్లు వాటికి రాత్రికి రాత్రే అన్ని సదుపాయాలు కల్పించి, ఏదైతే ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది మేడం, ఈ 164 గ్రామాలు ఏదైతే మత్స్యకార గ్రామాలు ఉన్నాయో, వీళ్ళు సముద్రంలో ఉండేటటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర వ్యక్తుల యొక్క దాడులను తప్పించుకోవడానికి ఒక సాంప్రదాయం మేడం. పెద్ద కాపులందరూ కలిసి దురా వేసి వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకోవాలి. అట్లాగే చేపలు పట్టేటటువంటి అంశం కూడా, అట్లాగే చేపల వేట విరామ సమయం అంశంలో కూడా వీళ్ళందరూ కూడా బాధ్యతతో నిర్ణయాలు ఉంటాయి మేడం. ఒకే మాట మీద ఉంటారు మేడం. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఏంటంటే ఇదే పెద్ద సమస్యగా అయింది. ఎందుకంటే 164 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా సమావేశమై ఖచ్చితంగా ఈ అంశంలో తేల్చుకోవాల్సిందేను అని చెప్పేసి అంశం మీద గ్రామమే మేడం. ఇక్కడ అదే వస్తున్నాను మేడం, వాళ్ళందరూ మాకే సపోర్ట్ మేడం, మాకంటే మాకు కాదు, వాళ్ళ యొక్క అంశానికి మేము మద్దతు ఇస్తున్నాము. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారు మేడం, మాకు సపోర్ట్ అనేది తర్వాత మాట్లాడుకుందాం మేడం. ఇంకొక అంశం ఏంటంటే రామారావు గారు ఒక పాయింట్ కాదన్నప్పుడు మీ పాయింట్ కరెక్ట్ అని ఎట్లా అంటారు? మిమ్మల్ని పక్కన పెడతాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళండి, మనకి సపోర్ట్ చేస్తారు, మనకు మద్దతు ఇస్తారు, మనకు లాభం చేకూరుస్తారు, మన సమస్యలను పరిష్కరిస్తారు అనేది ఎక్కడ రావట్లేదు కదా. మీ సభని కూడా అంటే మీ సభని ఇన్ ద సెన్స్ మీ అధినేత సభని కూడా వాళ్ళు బహిష్కరిస్తున్నారు, ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. జరిమానా 1 లాఖ్ రూపాయల జరిమానా అనేది ఎంత పెద్ద స్థాయి అనేది మీకు అర్థమవుతుంది మత్స్యకారులకు సంబంధించి. ఇక్కడ ఒక చిన్న సమస్య మేడం, నేనేంటంటే అదే మరొక పాయింట్, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు మళ్ళీ ఆ పరిశ్రమకి ఏదైతే భూములు ఇచ్చారో దాన్ని పంపించేస్తాం, మీకు ఇస్తాం అంటున్నారు. ప్లీజ్ కంక్లూడ్ అండి. ఇక్కడ ఈ సమస్య విషయంలో, సోనా బోట్ల సమస్య విషయంలో ప్రభుత్వము లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు మత్స్యకారులకు అన్యాయం చేశారనేది అక్కడ ప్రస్ఫుటమైంది. అక్కడ మా కావలి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కూడా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి అంశం ఉంది. ఇక్కడ మా హయాంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించాం మేడం. ఏదైతే వేట ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కూడా అవన్నీ చెప్పారు, ఏం జరిగింది ఏంటి, ఎన్ని పోర్టులు నిర్మించాము, 50 కిలోమీటర్లకి ఒకసారి మత్స్యకారులకి